హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్ ఎవ్రీవన్, మేడమ్స్ అందరికి కూడా. ఈసారి ప్యూర్గా ల్యాండ్ రిలేటెడ్ మాట్లాడాలనుకున్నా. ఈ మధ్యనే ఒక రూరల్ తహసీల్దార్ గారితో చాలాసేపు మాట్లాడినా. లోకల్గా ఉండే ఒక మేడంతో కూడా ఎక్కువ మాట్లాడలే, కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ అర్థమైంది అక్కడ సిచ్యువేషన్ ఏందో. విషయం ఏంటంటే సాదా బైనామా అంటే బహుశా మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు. సార్ రికలెక్ట్ చేసుకుంటే ప్రభుత్వానికి అడిగే వాళ్ళకు, అర్థం కాని వాళ్ళకు ఒక 10 నిమిషాలలో కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, మ్యాక్సిమం 40 ఏళ్ల క్రితం మాట గౌరవం, వ్యక్తి పట్ల గౌరవం, ఆయనకున్న పలుకుబడి, మంచితనం అన్ని కలిపి పొల్యూట్ కాని వాతావరణంలో రాసుకునేవన్నీ కూడా ఆయా అవసరాల పూర్తికి రాసుకునే సాదా బైనామా. మళ్ళొక్కసారి సాదా బైనామాలోకి వెళ్దాం. పాత గవర్నమెంట్ ఒక వెసులుబాటు ఇచ్చింది. అంతకుముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, 2-2.5 లక్షల వరకు. ఒక 1 మంత్ టైం ఇచ్చింది. ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి అంటే ఒక్కపారి వచ్చేసినాయి 5-6 లక్షల దాకా. అంటే సంఖ్య పెద్దగా అనిపిస్తుంది, కానీ జిల్లాల వారి తగ్గిపోతాయి కదా. 10 జిల్లాలు 6 లక్షలు డివైడెడ్ బై అంటే ఒక్కోదానికి ఉంటాయి, ఈజీగా 60-60 వేలు ఉంటాయి. ఇవన్నీ కలిపి 9 లక్షల పైచిలకు పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. కొనుగోలు చేసిండు, కబ్జాలో ఉన్నాడు, దున్నుకుంటుండు, అన్ఇంటరప్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అమ్మిన వ్యక్తి 40 ఏళ్ళ కింద అమ్మిన వ్యక్తి చనిపోయిండు, వాళ్ళ వారసులు ఉన్నారు. నిజంగానే కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన పిల్లలు చేసుకుంటున్నారు. కానీ కాగితాలలో వచ్చినటువంటి మార్పులు మనుషుల మధ్యన ఉండే ఓ ఘర్షణ వాతావరణానికి, ఓ న్యాయస్థానాల్లో వెళ్ళిపోవడానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కు రికార్డ్ కరెక్షన్ చేయడానికి ఆస్కారం దొరకని వాతావరణం ఏర్పడి కూర్చుంది. ఇప్పుడు సాదా బైనామా ఎగ్జిక్యూట్ ఏదో రాసి ఇచ్చిన వ్యక్తి లేడు కాబట్టి, సాదా బైనామా తర్వాత రెగ్యులర్గా రెవెన్యూ రికార్డులో ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి, రాసిన వ్యక్తి పేరే పాణిలో ఉంటుంది కాబట్టి, రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత కొడుకులు వచ్చి ఆ భూమిని తిరిగి ఇంకొకరికి అమ్ముకోవచ్చు కూడా. ఎందుకంటే రెవెన్యూ రికార్డులో నా పేరుంది, పొజిషన్లో వాళ్ళని పంపించేసి నేను నీకు కబ్జా అయిపిస్తే సరిపోతుంది కదా అని మబ్బి పెట్టి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పోవాలి. అట్లా ఒకరిని చూసారు, భూముల ధరలు పెరిగిన కొద్దీ మైండ్ పొల్యూట్ అవుతూ ఉంది, గొడవలు అవుతూ ఉన్నాయి. కొనుగోలు చేసి ఇన్ని రోజులు వాళ్ళే కబ్జాలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అనే దాని మీదనే ఈ సాదా బైనామా అమలు కోసం పెట్టుకుంటున్నటువంటి దరఖాస్తు. అయితే అంతకుముందు ఇచ్చిన దరఖాస్తులో ఉన్నప్పుడేమో ధరణి పీరియడ్లో జరిగింది ఇదంతా. తర్వాత భూభారతి మనకు చట్టబద్ధ పాలన వచ్చింది, మనకు మంచి నిర్ణయం, చాలా పాలసీ మేకింగ్తో వచ్చింది. అది ఏం చేయాలి మరి? ఇప్పుడు కొంతకాలము అమ్మిన వ్యక్తి యొక్క సంతకము తప్పకుండా ఉండాలి అన్నారు. అది కుదరట్లేదు కాబట్టి ఆ అమ్మిన వ్యక్తి సంతకం లేకపోయినా పర్వాలేదని ఇప్పుడు అన్నారు. ఒక హర్డల్ ఎగిరిపోయింది, ఒక చిక్కుముడి ఎగిరిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే, గవర్నమెంట్ పోయిన మార్చిలో జియో 76-77 అని ఇచ్చింది. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ఏంటి అంటే వాళ్ళకు అర్థం కావట్లేదు. వాస్తవానికి బాగా చదవాలి జియో, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అమలు చేసేటట్టుగా కూడా చూడగలగాలి. అంటే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఏ మేరకు అర్థం చేసుకుంటారు, ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క వెతలు. అంటే ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క వెతలు అంటే అమ్మిన వ్యక్తి బతికున్నా కూడా హర్డల్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయనకి ఏమని సొల్యూషన్ దొరకాలి. చనిపోయిన వాళ్ళు మంచోళ్ళే, ఇప్పుడున్న పిల్లలు కూడా మంచోళ్ళే, కానీ కొనుగోలు చేసిన వ్యక్తి చనిపోయాడు, అదొక హర్డల్. ఈ చిక్కుముడులన్నీ ఉన్నా కూడా 13B ఎంతమందికి ఇచ్చారు, ప్రొసీడింగ్స్ ఎంతమందికి ఇచ్చారు, పాస్బుక్లు ఎంతమందికి వచ్చినాయి, రిజెక్ట్ ఎందుకు చేశారు, కారణాలు ఏంది, ఇవన్నీ చెప్పాలి కదా. జిఓఎంఎస్ అదే నంబర్ 76 ప్రకారంగా అయితే కొన్ని గైడ్ లైన్ కొన్ని చెప్పారు వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్లు పొజిషన్ ఉండాలి, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఆఫ్ ది అప్లికెంట్ ఉండాలి, తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ఏమని ఇవన్నీ చూడమన్నారు. ఎట్ ద సేమ్ టైం అసైన్ ల్యాండ్ ఉండకూడదు, టెంపుల్ ల్యాండ్ ఉండకూడదు, వక్ఫ్ ల్యాండ్ ఉండొద్దు, సీలింగ్ సర్ప్లస్ ఉండొద్దు. ఇవన్నీ లేనివి కూడా సాదా బైనామా ఎగ్జిక్యూట్ చేస్తే అమలు చేయమని. మరి ఇట్లా ఒక్కొక్క జిల్లాలు 40 నుంచి 50 వేల పెండింగ్ ఉన్నాయి. వనపర్తిలో చాలా పెండింగ్ ఉన్నాయి, కొన్ని వేలు అట్లే పెండింగ్ ఉన్నాయి. 5% మాత్రమే యాక్సెప్టెన్స్కి వచ్చినాయి, 95% అట్లే పెండింగ్ ఉన్నాయి. మరి ఇట్లా ఎంతకాలం ఇది? అందుకనే జియో 77లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళకు. అదే ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కానీ, లేకపోతే ఒక ఫార్మేట్ ఇవ్వడం, క్లారిఫికేషన్ తీసుకోవడం, ఇలాంటి కొన్ని వెసులుబాటు జియో 77. అదేమో కొన్ని ఈ రెండిటి ప్రాపర్గా అర్థం కాక కూడా కొంత ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ జియోలు అర్థం కావాలి కదా, ఏది చేయాలి ఏది చేయకూడదు. అంటే మంత్రి గారు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారంటే, ఇది చాలా రిజెక్ట్ అవుతున్నాయి అని అంటే మళ్ళీ మీరే కదా సొల్యూషన్ తీయవలసింది. ఏం చేస్తే బాగుంటుంది అనేది కొన్ని చెప్పాలనుకుంటే ఒక చెక్ లిస్ట్ తయారు చేయడం మంచిదేమో అని అనిపించింది నాకు. ఒక గ్రామం అప్లికేషన్లు ఇష్యూ బేస్డ్, ఏంది పట్టదారు ఉన్నది, చనిపోయింది, విల్లింగ్నెస్ ఇచ్చింది, ఇయ్యంది, ఇలాంటి టోటల్ ఎక్స్టెంట్ ఇవన్నీ రాసి
ఒక చెక్ లిస్ట్ తయారు చేసి ఒక్కొక్క లెవెల్లో టోటల్గా ఇవన్నీ స్టడీ చేసి బిగిన గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని CCLA ద్వారా కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అది అవుతుందో కాదు అది వేరే సంగతి, కానీ ఆ సాదా బైనామాను డిస్పోజ్ చేసే పద్ధతి అయితే అది ఎలాగో ట్రిబ్యునల్స్ లేవు, రావు కూడా ఇంతలా. కాబట్టి మళ్ళా ఈ ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళా ట్రైబల్ వేరు, నాన్ ట్రైబల్ వేరు అవన్నీ ఉన్నాయి. ట్రైబల్ షెడ్యూల్ ఏరియా వేరు, మళ్ళీ ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. షెడ్యూల్ అయితే టచ్ చేయొద్దు. ట్రైబల్ నాన్ ట్రైబల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అఫీషియల్స్ను. ట్రైబల్ దగ్గర సాదా కాగితం రాసుకొని నాన్ ట్రైబల్స్ చాలా ఒత్తిడి చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి పని చేయకుండా చేయగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక దగ్గరికి క్రోడీకరించి ఒక సొల్యూషన్ వెతకాలి. కామన్ ప్రాబ్లమ్స్ తర్వాత 9 లక్షల సమస్యలు ఉంటాయి, కానీ కొన్ని ఒక దగ్గర జోడించి ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే కనీసం ఇంకొక 25 to 30% ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి దానికి CCLA గారు, వాళ్ళ టీం మెంబర్స్, తర్వాత వాళ్ళ స్టాఫ్, సీనియర్ మోస్ట్ IAS అఫీషియల్స్ బాగా ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేయదగ్గ ఒక టీం. ఇప్పుడున్న డిప్యూటీ కలెక్టర్స్ కూడా పాత వాళ్ళని కూడా కూర్చోబెట్టి సొల్యూషన్ వెతికేటట్టుగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ సాదా బైనామా 6 లక్షల 5% అంటే 9 లక్షల 5% 945 ఒక 45,000 అప్లికేషన్లు సాల్వ్ అయినట్టు. 9 లక్షలు ఎక్కడ, 45,000 ఎక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రజలకు అర్థం కావాలి. ఆఫీస్లో ఉన్న లొసుకులేంటి అర్థం కావాలి. వాళ్ళు కొనుగోలు చేసిన వ్యక్తుల పేరు మీద పాస్బుక్లు ఇవ్వాలి. పాస్బుక్ వచ్చిందంటే రెవెన్యూ రికార్డ్ ఎంటర్ అయినట్టే. అతనికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించాలి. అది బాధ్యత ప్రభుత్వానిది. మనము మళ్ళొకసారి గుర్తు చేద్దామని రెగ్యులర్గా పేపర్లు చదవటము, వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు. మొన్న కూడా మంచి న్యూస్ వచ్చింది, ఎంతకాలం ఇది అని. జిల్లాల వారి ఎన్ని పెండింగ్ ఉంటాయి, తాలూకా వారి ఎన్ని ఉంటాయి, విలేజ్ వైజ్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తీసి ఒక చెక్ లిస్ట్ తయారు చేసి దాంట్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏదైనా స్టడీ చేసి చెప్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆ దశగా ఆలోచిస్తారని ప్రజలు కూడా మీరు వెళ్ళి దానికి సంబంధించిన ఫాలో అవటం వల్ల గవర్నమెంట్ ఏదైనా ఫీజు కనుక ఇచ్చేసినట్టయితే మీరు కూడా కట్టి దగ్గరుండి మీరు పనులు చేయించుకుంటే మీ భూములు మీ కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా రాంగ్ పర్సన్స్ కాదు, బహుశా న్యాయంగానే కొనుగోలు చేసి ఉంటారు. ఈ భూములు పెరగడం వల్ల కలుషితమైపోయిన మెదళ్లను బాగు చేయడం కష్టమే. అయినా కూడా కొన్ని అథారిటీని ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే. కొంచెం డిబేట్ చేయండి, తహసీల్దార్లు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు. కొన్ని సొల్యూషన్స్ మీరు కూడా కొన్ని అడ్వైజ్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో తప్పక చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.